తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో కలెక్టర్పై రాళ్లతో ప్రజల దాడి. 28 మంది రైతులు అరెస్టు. తెలంగాణలో తీవ్ర ఉద్రిక్తత. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, తెలంగాణలో ముఖ్యమంత్రి సొంత జిల్లా వికారాబాద్లో కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అధికారులను అక్కడి ప్రజలు పరిగెత్తించి మరీ కొట్టారు. అంతేకాదు వారు వచ్చిన వాహనాలను ధ్వంసం చేశారు. ముఖ్యంగా ఫార్మాసిటీ నేపథ్యంలో భూములు కోల్పోయే రైతులు అభిప్రాయాన్ని సేకరించేందుకు వెళ్లిన అధికారులు స్థానికంగా భూములు కోల్పోయే రైతులు సీఎం డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో తమ ప్రాంతం కలుషితం అవుతుందన్నారు. ముఖ్యంగా ప్రకృతి అడవుల్లో జీవించే మాకు ఫార్మాసిటీతో చిక్కులు వస్తాయన్నారు. ఈ నేపథ్యంలో వారు ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులపై దాడి ఘటనలో పోలీసులు అరెస్టులు చేయడం మొదలుపెట్టారు. మరి ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టర్పై దాడి చేసిన నేపథ్యంలో ఎవరు రైతులను ముందుండి నడిపించారనే దానిపైన ఆరా తీసి అర్ధరాత్రి వరకు 28 మందిని అరెస్ట్ చేశారు. వారందరినీ పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతులు అరెస్టు నేపథ్యంలో కొడంగల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఇంటర్నెట్ నిలిపివేశారు. ముఖ్యంగా దాడి జరిగిన లగచర్ల గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో తమ హక్కుల కోసం పోరాడుతున్న తమపై ప్రభుత్వ అధికారులే ముందుగా దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. ఫార్మా కోసం భూములు వద్దన్నందుకే ప్రభుత్వం తమపై కక్ష కట్టిందన్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.